జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ తల్లి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. దసరా పర్వదినం సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు క్యూలతో ఆలయ పరిసర ప్రాంతాలు నిండిపోయాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అనుశ్రీ అందిస్తారు. అమ్మలుగా నా అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మనం వచ్చేసాం జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి. అమ్మవారి దయా కృపకు పాత్రులయ్యేందుకు పొద్దున్నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి వస్తూ ఉన్నారు. దసరాని పురస్కరించుకొని ఆలయం మొత్తం కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఆలయ నిర్వాహకులు. ఎక్కడ చూసినా కూడా పూల మాల తోరణాలతో పాటు విద్యుత్ దీప అలంకరణలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దసరా శరన్నవరాత్రి అనేసరికి అమ్మవారి ఆరాధన మనకి ప్రత్యేకంగా స్ఫురిస్తుంది. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో జరిగే దసరా పండుగని విజయదశమి అని పిలుచుకుంటూ ఉంటాము. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగ నిలుస్తుంది. ఈసారి నవరాత్రులు 10 రోజులు వచ్చాయి. 10 రోజులు కూడా అమ్మవారిని వివిధ అలంకరణల్లో అలంకరించి అమ్మవారిని ఆరాధించిన పరిస్థితిని మనం చూసాం. ఈ రోజు మొత్తం మీద చాలా మంది భక్తులు అమ్మవారి దర్శనానికి క్యూ కట్టిన పరిస్థితి పెద్దమ్మ ఆలయంలో మనం చూస్తూ ఉన్నాం. మొత్తం 4 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు బయట నుంచి కూడా. ప్రస్తుతం మనం ఆలయం లోపల ఉన్నాం. లోపలికి వచ్చే భక్తులు వెలుపల నుంచి బయట లోపలికి వచ్చే భక్తులు క్యూలో అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు. మనం క్యూని గమనించవచ్చు, ఎంత సునాయాసంగా కదులుతోందో. ఏమాత్రం ఇబ్బంది లేదు, తోసుకోవడం లాంటి పరిస్థితి కూడా లేదు. చక్కగా ఒకరి తర్వాత ఒకరు నడిచి వెళ్ళి క్రమశిక్షణతోటి అమ్మవారి దర్శనం చేసుకుంటున్న దృశ్యాలే మనకు ఆద్యంతం కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న, ఎక్కడి నుంచి వస్తున్నారు? లింగంపల్లి. ప్రతి ఏడాది వస్తున్నారు. ఏంటి అమ్మవారితో దర్శనం చేసుకుని వచ్చింది. సో అమ్మవారిని మేము చాలా విశ్వసిస్తాం. అమ్మవారి దర్శనానికి వచ్చాం ఈ ప్రత్యేక రోజును పురస్కరించుకుని అని చెప్తాం. కావ్య. కావ్య, ఎక్కడి నుంచి? ఆంధ్రప్రదేశ్, ఏపీ నుంచి. ఎంతసేపు పట్టింది ఈ దర్శనానికి? 20 minutes పట్టింది. బయట క్యూలో నుంచి ఏమైనా ఇబ్బంది అనిపించిందా? లేదంటే ఎటువంటి ఇబ్బంది లేదు. అమ్మవారిని దర్శించుకోవాలంటే ఆ మాత్రం ఉండాలి కదా. ఎవ్రీ ఇయర్ వస్తారా మీరు? లేదు, ఇదే ఫస్ట్ టైం వస్తున్నారు. సో హ్యావ్ ఏ హ్యాపీ దర్శన్. సో అది కావ్య చెప్తున్నమాట. దాదాపు 20 నిమిషాలు క్యూలో ఉన్నామని చెప్తున్నారు. ఇంకొంతమంది భక్తాదులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చాలా మంది దాదాపు అంటే బయట నుంచి కూడా 1 కిలోమీటర్ క్యూ లైన్ కనిపిస్తూ ఉంది అమ్మవారి ఆవరణలో. సో వారంతా కూడా క్యూ లైన్ దాటుకొని వస్తూ ఉన్న పరిస్థితి చూస్తున్నాం. నమస్తే, ఎక్కడి నుంచి? హలో, లోకల్. సో రెగ్యులర్ గా అమ్మవారి దర్శనం చేసుకుంటారు కదా, దసరాలో అమ్మవారి అలంకారాలు ఎలా అనిపించాయి? యాక్చువల్లీ దసరా టైంలో ఇదే ఫస్ట్ టైం వచ్చాను, ఇంకా చూడలేదు, చూడాలి. సో అమ్మవారు చాలా పవర్ఫుల్ అని విన్నాము. సో ఆవిడ దర్శనం చేసుకొని ఆవిడ అనుగ్రహం తీసుకునేందుకు మేము వచ్చామని చెప్తూ ఉన్నారు భక్తాదులు. మనం గమనించవచ్చు, ఎక్కడ కూడా తోపులాట లేకుండా సునాయాసంగా కదిలి వెళుతున్న క్యూ లైన్లే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సాధారణంగా ఈ అమ్మవారి ఆలయంలో, జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో నిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 1000 నుంచి 1500 మందికి అన్నదాన వితరణ అనేది ప్రతిరోజు జరుగుతుంది. అలాగే నవరాత్రులను పురస్కరించుకొని కూడా ఈ కార్యక్రమాన్ని అంతే జాగ్రత్తగా శ్రద్ధగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయం నుంచి అనుశ్రీ ఫర్ సాక్షి న్యూస్.